ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనము. నీ విచారమును కొట్టివేసి ఆయన సంతోషమును కలుగచేయబోతున్నాడు. నీ దుఃఖమును కొట్టివేసి ఆయన ఆనందాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. అవును, ఇప్పటిదాకా ఎంత దుఃఖపడ్డావో, ఎన్ని కన్నీరు కార్చావో, ఎంత విచారముతో నీ మనసు కొట్టుకులాడిందో, హృదయ ఆంతరింద్రియములను ఎరిగిన దేవుడు నీ దుఃఖమును తీసివేయబోతున్నాడు, నీ విచారమును కొట్టివేయబోతున్నాడు, నీకు నిత్య ఆనందమును ఆయన దయచేయబోతున్నారు. హల్లెలూయా. మరి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనములో మనం చూస్తే, మరణఛాయ కలిగిన దేశ నివాసుల మీద గొప్ప వెలుగు ప్రకాశించింది. నిజమే, ఇప్పటిదాకా మరణఛాయలు నిన్ను అలుముకొని ఉన్నాయా? పేరుకి బ్రతికి ఉన్నావన్న మాటే, కానీ లోపల చచ్చిన స్థితి నీలో ఏలుబడి చేసిందా? గొప్ప వెలుగుతో ఆయన నిన్ను నింపబోతూ ఉన్నారు. హల్లెలూయా. యెషయి మొద్దు నుంచి చిగురు పుట్టింది. యెషయి వంశములో నుంచి లోకాన్ని ఏలే లోక రక్షకుడు నీ కొరకు పుట్టాడు. మోడుబారిన నీ జీవితాన్ని చిగురింప చేయటానికి ఆయన ఒక సూచన తెలిపాడండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో, ఏలయనగా కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఇమ్మానుయేలు అన్న మాటకు దేవుడు తోడని అర్థము. అవును, నీకు తోడుగా ఉండటానికి, మోడుబారిన నీ జీవితాన్ని చిగురింప చేయటానికి ఆయన కుమారుడిగా ఈ లోకములోకి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆయన చిందించిన రక్తం వలన నీకు విమోచన, నీకు విడుదల. నీతిమంతురాలుగా, నీతిమంతుడిగా తీర్చడానికి, ఆ పరలోక రాజ్యములు నిన్ను అడుగు పెట్టింప చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి అలాగే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ఏలయనగా మనకు శిశువు అనుగ్రహించబడెను, ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, సమాధానాధిపతి, బలమైన దేవుడని ఆయనకు పేరు పెట్టబడను. నిజమే, ఆయన బలమైన దేవుడు. ఇశ్రాయేలు ప్రజల పట్ల బలమైన కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన దేవుడు, ఎరికో గొడవలు కూల్చిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలను ఆరిన్నేల మీద నడిపించిన దేవుడు, పరలోకము నుంచి మన్నాను కురిపించిన దేవుడు నీ పట్ల కూడా బలమైన కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఆ రోజున ఎర్ర సముద్రమును పాయలుగా చేశాడు కదా, ఈ రోజున పిల్ల కాలువలు అనే నీ సమస్యను, నీ ఎదుట పిల్ల కాలువల వలె ఉన్న నీ ప్రతి సమస్యను ఆయన పాయలుగా చీల్చబోతూ ఉన్నాడు. పరలోక మన్నా అనే వాక్యం అనే ఆహారముతో నిన్ను సంతృప్తి పరచబోతూ ఉన్నారు. హల్లెలూయా. భయపడొద్దు, ఇమ్మానుయేలుగా తోడుగా ఉన్న దేవుడు ఆయన. యెషయి మొద్దు నుంచి చిగురుగా పుట్టిన దేవుడు మోడుబారిన నీ జీవితమును చిగురింపచేసి, నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమును, విచారమును కొట్టివేసి, నోటి నిండా నవ్వుతో ఆయన నిన్ను నన్ను నింపబోతూ ఉన్నారు. ఆమేన్.